వందనాలు. బండి భగీరథను అరెస్ట్ చేయాలి. ఆయన తండ్రి బండి సంజయ్ను డిస్మిస్ చేయాలి మంత్రి పదవి నుంచి. నా పేరు బత్తుల సిద్ధేశ్వర్. నేను మున్నూరు కాపు, బండి సంజయ్ కూడా మున్నూరు కాపు. కానీ ఇలా ఒక ఆడబిడ్డ, ఆమె కూడా మున్నూరు కాపు. ఒక పురుషుడు ఒక స్త్రీ మీద అత్యాచారం చేస్తే నేను ఎవరి వైపు ఉంటా? ఉద్యమకారుడు కంటే నా ఆడబిడ్డ వైపు ఉంటా. నాకు బిడ్డ తండ్రిని నేను. నా ఎంతోమంది మున్నూరు కాపు బిడ్డలకు ఇవాళ రక్షణ లేదు అనేది ఈ రాష్ట్రంలో తేలిపోయింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇవాళ బండి సంజయ్, వీళ్ళిద్దరూ కలిసి 6 రోజుల నుంచి ఈ సోషల్ మీడియా వారియర్స్ను ముప్పు తిప్పలు పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఇంత అవసరమా? నీవు నిజాయితీగా ఉంటే ఇవాళ మీ సంస్థ ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణం అని మాట్లాడుతుంటుంది. నువ్వు ఆర్ఎస్ఎస్ సభ్యుడివి. బీజేపీలో మిగతా వాళ్ళు ఆర్ఎస్ఎస్లో లేని చాలా మంది ఉన్నారు. నువ్వు ఆర్ఎస్ఎస్ సభ్యుడివి. వ్యక్తి నిర్మాణం, క్రమశిక్షణ, నీ కొడుకు కూడా క్రమశిక్షణ నేర్పాలి. వ్యక్తి నిర్మాణ పద్ధతులు ఉండాలి. ఇదా నీ పద్ధతి? ఒక అరాచకవాది. మహేంద్ర యూనివర్సిటీలో నీ కొడుకు చరిత్ర చూసినాం మనం. ఇవాళ మరొకసారి సిగ్గుపడాలి. నువ్వు సిగ్గుపడాలి. మన కులపు ఆడబిడ్డకు అన్యాయం చేసినావు అని చెప్పేసి సిగ్గుపడాల్సిన సందర్భం ఇది. కానీ పైగా తను రక్షించే ప్రయత్నం చేస్తూ మేనమామకు మేలు పోతే తనకు పోతుంది, తను సమాధానం ఇస్తాడు అంటే మీ కాంటాక్ట్లో లేడా? ఇవాళ ఎక్కడెక్కడో నేపాల్లో ఎక్కడో ఉన్న మావోయిస్టుల్ని, నక్సలైట్ అని దుర్మార్గంగా పట్టి చంపుతున్న పరిస్థితున్నది కదా. నీ కొడుకు ఇవాళ దొరుకుతలేడా? నీ కొడుకు కాంటాక్ట్ లేడా? నీ కొడుకును నువ్వు కాపాడడం లేదా? దేశ హోంశాఖ సహాయ మంత్రివి నువ్వు నీ కొడుకును తీసుకొచ్చి ముందు నిలబెట్టాల్సిన బాధ్యత లేదా? ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా ఇంతకుముందు మన సోదరులు అందరూ చెప్పిండ్రు. ఇవాళ ఏ ప్రభుత్వం నడుస్తున్నది అనేది చాలా స్పష్టంగా చెప్పిండ్రు. మళ్ళీ ఒక్కసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇష్యూ మీద ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పృథ్వీరాజు అన్న, మా రఘు అన్న, తర్వాత మా సోదరులందరూ కూడా ఇవాళ ఒక రక్షణగా నిలబడ్డారు. ప్రతి ఇష్యూ మీద ఇవాళ రాష్ట్రంలో పాలక పార్టీలు ఎక్కడ తప్పు దొరుకుతుందా అనే భయపడే పరిస్థితులు ఉన్నారు. అయినా మీరు తప్పులు చేయడం అనేది పెట్టి పుట్టుకున్నారు కాబట్టి మీ తప్పులు దొరుకుతూనే ఉంటాయి. మా మీడియా వెంటాడుతూనే ఉంటుంది. మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టేదాకా, మీకు శిక్షలు పడేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. వీళ్లకు తోడుగా మేము ఇవాళ కుల రాజ్యాధికార పార్టీల కన్వీనర్గా బత్తుల సిద్ధేశ్వర్ మన వాళ్ళతో ఉంటాం. ఇవాళ మున్నూరు కాపు అని చెప్పుకోవడానికి నీకు సిగ్గుపడాలి. బీసీ నేను చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. నీకు ఈ సందర్భంలో గుర్తొచ్చిందా? బండి సంజయ్ బీసీ ఉద్యమంలో నేను నిరాహార దీక్ష చేసినప్పుడు నీకు గుర్తులేదా? ఇవాళ బీసీల హక్కుల కోసం 42% కోసం నువ్వు ఎక్కడ పన్నావు? ఇలా దేశంలో ఢిల్లీలో నేను నిరాహార దీక్ష చేసినప్పుడు కుల జనగణన జరగాలన్నప్పుడు ఇలా కుల జనగణన ఎందుకని మాట్లాడింది నువ్వు? దాన్ని వ్యతిరేకించింది నువ్వు. ఇవాళ ఇంటర్నల్ ప్రచారంలో నేను బీసీని కాబట్టే, నేను మున్నూరు కాపును కాబట్టే ఇవాళ సోషల్ మీడియా విపరీతమైన ట్రోల్ చేస్తున్నది, దాడి చేస్తున్నది అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఇవాళ మున్నూరు కాపు ఆడబిడ్డల తండ్రులు నువ్వు కులపోడు అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం. ఆడబిడ్డల తండ్రులందరూ కూడా సిగ్గుపడుతున్నారు బండి సంజయ్ అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పృథ్వీరాజన్నకు ఉద్యమ వర్ణాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మంచి మాటలు చెప్పిన సిద్ధన్న. నేను మీ ఫౌండేషన్ వెంకటేశ్వర సార్ ముందుకు